ఓకే. ఫస్ట్ మనం ప్రాబ్లమ్ అనేది నేను చదువుతాను అండ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత యాస్ యూజువల్ టాలీలో మన అకౌంట్స్ అండ్ వోచర్స్ ఎంట్రీ చేద్దాం. ఓకే. మిస్టర్ రఘు స్టార్టెడ్ ఎ సెలూన్ షాప్ విత్ రూపీస్ 1,50,000 యాస్ క్యాపిటల్. ఆల్వేస్‌గా బిజినెస్ స్టార్ట్ చేశాడంటే అది ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించింది కాబట్టి అది మనకి క్యాపిటల్ అకౌంట్ కిందకొస్తుంది. హి పర్చేస్డ్ 3 కస్టమర్ చైర్స్ ఫర్ రూపీస్ 25,000. తన బిజినెస్ కోసం తను అసెట్స్ బై చేశాడు కాబట్టి అవి మనకి ఫిక్స్డ్ అసెట్స్ అనేవి అవుతాయి అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్. హీ బాట్ 1.5 టన్ సామ్సంగ్ ఏసీ ఫర్ రూపీస్ 33,000 విత్ 3 ఇయర్స్ వారంటీ అన్నారు. ఓకే. సో అక్కడ సామ్సంగ్ ఏసీ అనేది కూడా తన బిజినెస్ పర్పస్లో యూజ్ చేయడానికి కాబట్టి అది కూడా మనకి ఫిక్స్డ్ అసెట్స్ అవుతుంది. ఇక్కడ విత్ 3 ఇయర్స్ వారంటీ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అని అంటే అది మనం మోర్ దాన్ 1 ఇయర్ ఫిక్స్డ్ అసెట్స్ కింద మనం కన్సిడర్ చేయాలి అంటే పర్పస్ టు బై నాట్ ఫర్ రీసేల్ అండ్ ఇట్స్ యూసేజ్ మస్ట్ బి మోర్ దాన్ 1 ఇయర్. అది ఒక సంవత్సరం కన్నా ఎక్కువగా మన ఆర్గనైజేషన్లో యూజ్ చేసేటట్టు ఉంటేనే దాన్ని మనం ఫిక్స్డ్ అసెట్స్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ వారంటీ పీరియడ్ వాడు 3 ఇయర్స్ ఇచ్చారంటే అది మోర్ దాన్ 1 ఇయర్ కాబట్టి అది మనకి ఫిక్స్డ్ అసెట్స్ కింద కన్సిడర్ అవుతుంది అన్నమాట. ఓకే. సో వారంటీస్ గ్యారంటీస్ ఏవైనా మనం ఇలా థింక్ చేయాలి. నెక్స్ట్ హీ బాట్ అదర్ ఎక్విప్మెంట్స్ ఫర్ రూపీస్ 25,000 ఎక్విప్మెంట్స్ తను బిజినెస్ కోసం ఏవైతే తను యూజ్ చేయాలనుకుంటున్నాడో అంటే టూల్స్ ఎక్విప్మెంట్స్ అంటే జస్ట్ లైక్ ట్రిమ్మర్ కానీ ఓకే. నెక్స్ట్ అలాగే సిజర్స్ కానీ ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ తను బై చేసినప్పుడు దానికి కాస్ట్ 25,000 అయిందంటాడు. అవి కూడా బిజినెస్లో యూజ్ చేయడానికి కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్ కిందకే వస్తుంది. ఓకే. సో ఈ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ పాయింట్స్ అనేవి మీకు కొత్తగా ఉంటాయండి. ఇక్కడ హీ చార్జ్ రూపీస్ 100 రూపీస్ ఫర్ హెయిర్ కట్. నెక్స్ట్ హీ చార్జ్ రూపీస్ 50 ఫర్ షేవింగ్. హీ చార్జ్ రూపీస్ 250 ఫర్ ఫేస్ ప్యాక్. అంటే డిఫరెంట్ సర్వీసెస్కి డిఫరెంట్ చార్జెస్ అనేవి వేస్తున్నారండి. ఓకే. ఇవి మనం ఏంటి అంటే బిజినెస్ ఇన్కమ్ అవుతుంది అన్నమాట. సెలూన్ షాప్ వాడికి వచ్చే బిజినెస్ ఇన్కమ్ ఏంటి, తను హెయిర్ కట్స్ నుంచి షేవింగ్స్ నుంచి ఫేస్ ప్యాక్స్ నుంచి వచ్చే ఇన్కమే కదా తనకి వచ్చే ఇన్కమ్. కాబట్టి 3 కూడా బిజినెస్ ఇన్కమ్స్ కిందే అవుతాయండి. బట్ ఇక్కడ మనం ఒక అకౌంటే క్రియేట్ చేయాలా బిజినెస్ ఇన్కమ్ అని, లేదంటే హెయిర్ కట్ ఇన్కమ్ అనేది సెపరేట్‌గా, షేవింగ్ ఇన్కమ్ అనేది సెపరేట్‌గా, ఫేస్ ప్యాక్ ఇన్కమ్ అనేది సెపరేట్‌గా చేయాలనేది నేను ప్రాబ్లమ్ చేసేటప్పుడు చెప్తానండి. ఓకే. సో మొత్తంగా ఈ 5, 6, 7 పాయింట్స్ 3 కూడా బిజినెస్ ఇన్కమ్ కిందకే వస్తుంది. నెక్స్ట్ డ్యూరింగ్ ద మంత్ 20 కస్టమర్స్ ఇంక్లూడ్ 8 రెగ్యులర్ కస్టమర్స్ కమ్ ఫ్రమ్ హెయిర్ కట్. సారీ అండి, అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. కేమ్ ఫ్రమ్ హెయిర్ కట్. 50 కస్టమర్స్ ఇంక్లూడ్ 12 రెగ్యులర్ కస్టమర్స్ ఫర్ షేవింగ్ అండ్ 15 కస్టమర్స్ ఫర్ ఫేస్ ప్యాక్. ఓకే. అంటే సంథింగ్ అంటే వచ్చి ఇంతమంది కస్టమర్స్‌కి తను సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసినట్టుగా అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ నైన్త్ పాయింట్ ఏంటో చూద్దాం. హి అలౌడ్ 15% డిస్కౌంట్ ఫర్ రెగ్యులర్ కస్టమర్స్. ఇది పాయింట్. తన రెగ్యులర్ కస్టమర్స్ ఎవరైతే వస్తున్నారో తనకి 15% డిస్కౌంట్ ఇస్తున్నాడనమాట అండి. అది తనకేమవుతుంది ఆ డిస్కౌంట్ అనేది లాస్. ఇక్కడ మనం రఘు సెలూన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి కాబట్టి ఓకే. ఆ సెలూన్ షాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి కాబట్టి డిస్కౌంట్ అనేది ఇస్తుంది కాబట్టి అది వాళ్ళకి లాస్ కింద లేదంటే ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కింద మనం కన్సిడర్ చేయాలండి. డిస్కౌంట్ ఎప్పుడు కూడా ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కిందకే వస్తుంది. ఎందుకంటే అది అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్‌కి సంబంధించింది డిస్కౌంట్. ఫ్యాక్టరీకి సంబంధించింది కాదు. ఫ్యాక్టరీలో వర్కర్స్‌కిను మనం బయట మార్కెట్‌లో ఒక షర్టు లేదంటే ఒక ప్రొడక్ట్ మీద ఇచ్చే డిస్కౌంట్‌కి సంబంధం అసలు ఉండదు. కాబట్టి ఇదంతా అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పెన్సెస్ కాబట్టి అది ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కిందకి వస్తుంది డిస్కౌంట్ అనేది. నెక్స్ట్ he forgot to pay the electricity before due date and paid with penalty during the month రూపీస్ 1,200 ప్లస్ 100 పెనాల్టీ. ఇది కూడా కొత్త పాయింటేనండి మీకు. అంటే తను డ్యూ డేట్ లోపల పే చేయలేదు కాబట్టి తనకి పెనాల్టీ అనేది చార్జ్ అయింది అంటున్నాడు. సో అక్కడ ఏది డైరెక్ట్ ఎక్స్‌పెన్స్ అవుతుంది, ఏది ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ అవుతుందనేది నేను మీకు ఎంట్రీ చేసేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ 11థ్ పాయింట్ రివైజ్డ్ ఇష్యూస్. ఈ పర్చేజ్డ్ చైర్స్ ఫర్ రూపీస్ 27,000. యాక్చువల్‌గా ఇక్కడ మనకు ఈ పైన సెకండ్ పాయింట్‌లో చెప్పిన ఇన్ఫర్మేషన్ 25,000. కానీ తర్వాత తెలిసింది ఏంటి అంటే 25,000 వాల్యూ కాదు ఆ చైర్స్ 27,000. అంటే మనం తక్కువ వాల్యూ అనేది తక్కువ చేసి చూపించామనమాట. దాన్ని మనం ఎలా రివైజ్ చేయాలి అంటే ఆ రాంగ్ ఎంట్రీని ఆ అమౌంట్ ఏదైతే మనం తప్పు ఎంటర్ చేసామో దాన్ని ఎలా సరిచేయాలనేది నేను అక్కడ ఆ పాయింట్ దగ్గర వచ్చినప్పుడు చెప్తాను.
నెక్స్ట్ అలాగే హీ పెయిడ్ పెనాల్టీ ₹75. యాక్చువల్‌గా తన పెనాల్టీ ₹100 అనేది పోస్ట్ చేసేసారు. ఆల్రెడీ ఎంట్రీ అనేది పాస్ చేశారు. కరెంట్ బిల్ డ్యూ డేట్ లోపల పే చేయలేదు కాబట్టి ₹100 ఎక్స్‌ట్రా పెనాల్టీ కట్టినట్టు. కానీ యాక్చువల్‌గా తను పే చేసిందెంత? ₹75 మాత్రమే. నెక్స్ట్ డ్యూరింగ్ ద మంత్ 22 కస్టమర్స్ కేమ్ ఫ్రమ్ హెయిర్ కట్. యాక్చువల్లీ ఇక్కడ ఎంతుంది? 20 కస్టమర్స్. అది కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్‌గా వచ్చింది. తర్వాత తెలిసింది. అంటే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో మనం ఎంట్రీ చేసిన తర్వాత ఓహ్ మై గాడ్! ఈ అమౌంట్ రాంగ్. ఈ ట్రాన్సాక్షన్ రాంగ్ అనేది తెలిసింది. దాన్ని మనం రివైజ్ ఎంట్రీస్ కింద రీ ఎంట్రీ అనేది ఎలా చేస్తామనేది వన్ బై వన్ నేను చెప్తాను. ఓకే. సో, మనం టాలీలోకి ఎంటర్ అవుదాం. యాజ్ యూజువల్ మనం ఇక్కడ ఒక కొత్త కంపెనీ అనేది క్రియేట్ చేద్దామండి. సో, నేను కంపెనీలోకి వెళ్ళి క్రియేట్ క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ కూడా మనకి స్పెసిఫిక్‌గా కంపెనీ నేమ్ ఇవ్వలేదు కాబట్టి మనమే రఘు సెలూన్ అని చెప్పి తీసుకున్నాం. ఓన్లీ రఘు అని మాత్రం ఎప్పుడు క్రియేట్ చేయొద్దు. ఎందుకంటే కంపెనీస్ ఎప్పుడు కూడా పర్సన్ నేమ్ మీద ఉండవు. బిజినెస్ నేమ్ మీదే ఉంటాయి. ఓకే. సో, మన టాలీ సాఫ్ట్‌వేర్‌లో రఘు సెలూన్ అని ఒక కంపెనీ అనేది క్రియేట్ అయిపోయింది. దీనికి సంబంధించిన ఎంట్రీస్ అవి అకౌంట్స్, లెడ్జర్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేద్దాం. ఒకసారి క్వెషన్ నేను కాపీ చేస్తాను. ఆ రివైజ్డ్ ఎంట్రీస్ అనేవి మనం ఎండింగ్‌లో చూద్దామండి. ఓకే. ఫస్ట్ ఓకే. సో, ఫస్ట్ ట్రాన్సాక్షన్ మిస్టర్ రఘు స్టార్టెడ్ ఎ సెలూన్ షాప్ విత్ ₹1,50,000. ఆల్వేస్‌గా అది మనకి క్యాపిటల్ అకౌంట్ అవుతుంది. ఓకే. దానికి ఎంట్రీ ఏంటి అనంటే కంపెనీలోకి అంటే ఐ మీన్ ఆ సెలూన్ షాప్ బిజినెస్‌లోకి క్యాష్ అనేది ఇన్ అయింది కాబట్టి క్యాష్ అకౌంట్ అటట్టు క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్. క్యాష్ అకౌంట్ ఆల్రెడీ మన టాలీలో ప్రీ డిఫైన్డ్‌గా క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో, మనం ఇక్కడ రఘు క్యాపిటల్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. ఆల్వేస్‌గా అది క్యాపిటల్ అకౌంట్ గ్రూప్‌లోకే వెళ్తుంది. ఈ పర్చేజ్డ్ 3 కస్టమర్ చైర్స్. కస్టమర్ చైర్స్ అనేవి ఫిక్స్డ్ అసెట్స్ అవుతాయండి. ఓకే. నేను ఫిక్స్డ్ అసెట్స్ కస్టమర్ చైర్స్ అనేది జస్ట్ బ్రాకెట్‌లో ఇచ్చానండి రిఫరెన్స్ కోసం. ఆల్వేస్‌గా ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్‌లోకే వస్తాయి. నెక్స్ట్ సామ్‌సంగ్ ఏసీ. ఇది కూడా ఫిక్స్డ్ అసెట్స్ అవుతుంది. కంట్రోల్ ఏ షార్ట్‌కట్‌లో సేవ్ చేశానండి. నెక్స్ట్ అదర్ ఎక్విప్‌మెంట్స్. ఇవి కూడా మనకి ఫిక్స్డ్ అసెట్స్ అవుతాయి. ఓకే. ఇక్కడ ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ పాయింట్ అనేవి మనకి కొత్త పాయింట్స్ అండి. ఇక్కడ హెయిర్ కట్, షేవింగ్, ఫేస్ ప్యాక్ ఇవి ఆ సెలూన్ షాప్ పర్సన్ తను ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేవి తను ప్రొవైడ్ చేస్తున్నాడండి తన కస్టమర్స్‌కి. అందుకు గాను వాళ్ళు క్యాష్ పే చేస్తున్నారు. అది తనకి ఇన్‌కమ్ అవుతుంది. ఇక్కడ మనం బిజినెస్ ఇన్‌కమ్ అని ఒకటే క్రియేట్ చేయొచ్చు. లేదు హెయిర్ కట్ ఇన్‌కమ్‌కి, షేవింగ్స్‌కి, ఫేస్ ప్యాక్‌కి మూడిట్లికి డిఫరెంట్ ఇన్‌కమ్స్ కింద మనం క్రియేట్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ ఎందుకు డిఫరెంట్‌గా ఎప్పుడు క్రియేట్ చేస్తాము? సింగిల్‌గా ఓన్లీ బిజినెస్ ఇన్‌కమ్ కిందే మనం ఎప్పుడు క్రియేట్ చేస్తామంటే, ఇప్పుడు మీరు గనక ఈ సెలూన్ షాప్ అకౌంట్స్‌లో హెయిర్ కట్ ఇన్‌కమ్ ఎక్కువొస్తుందా? షేవింగ్ ఇన్‌కమ్ ఎక్కువొస్తుందా? ఫేస్ ప్యాక్ ఇన్‌కమ్ ఎక్కువొస్తుందా? మనకొచ్చిన ఇన్‌కమ్‌లో అనేది మీరు తెలుసుకోవాలనుకోండి. అప్పుడు డెఫినిట్‌గా మీరు విడివిడిగానే ఈ 3 ఇన్‌కమ్స్ విడివిడి అకౌంట్సే క్రియేట్ చేయండి. అంటే హెయిర్ కట్ ఇన్‌కమ్ అని,
షేవింగ్ ఇన్కమ్ అని, అలాగే ఫేస్ ప్యాక్ ఇన్కమ్ అని. అక్కర్లేదు ఓవరాల్‌గా నాకు ప్రాఫిట్, లాస్ నాకు తెలిస్తే చాలు అని అనుకుంటే, ఓన్లీ సింగిల్ పాయింట్ బిజినెస్ ఇన్కమ్ అని ఒక అకౌంట్ క్రియేట్ చేశాను. 2 కరెక్ట్ వాల్యుయేషనే వస్తుంది. 2 కూడా కరెక్ట్ డీటెయిల్సే వస్తాయి. అంటే ఐ మీన్ కరెక్ట్ రిపోర్టింగే వస్తుంది. బట్ ఓన్లీ మనం విడివిడిగా అకౌంట్స్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఎందులో ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇన్‌స్టిట్యూట్‌లో ఎస్ఏపీ, టాలీ సాఫ్ట్‌వేర్ కోర్సెస్ ఉన్నాయనుకోండి. నేను నా మ్యాట్రిక్స్ ఇన్‌స్టిట్యూట్‌లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో ఎస్ఏపీ అకౌంట్ సెపరేట్‌గా ఐ మీన్ ఎస్ఏపీ ఇన్కమ్ అకౌంట్ సెపరేట్‌గా, టాలీ ఇన్కమ్ అకౌంట్ సెపరేట్‌గా, సాఫ్ట్‌వేర్ ఇన్కమ్ అకౌంట్ సెపరేట్‌గా క్రియేట్ చేశాననుకోండి. దాని మీనింగ్ ఏంటి అంటే, నాకు వచ్చే ఇన్కమ్‌లో ఏ కోర్స్ నుంచి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫర్దర్‌గా దానికి ఎక్కువ టైమ్ స్పెండ్ చేయటం గాని, దాని మీద ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయటం గాని, దానికి సంబంధించి ఎక్కువ పబ్లిసిటీ చేయటం గాని నేను చేసుకోవటానికి. అంటే ఐ మీన్ ఇండైరెక్ట్‌గా నేను ఫైనాన్షియల్‌గా గ్రోత్ అవ్వటానికి. అలా కాకుండా నేను ఓన్లీ ఫీ ఇన్‌కమ్ జస్ట్ అంటే స్టూడెంట్ ఏ స్టూడెంట్ అయినా సరే నాకు అమౌంట్ అనేది ఇచ్చినప్పుడు ఫీ ఇన్‌కమ్ అనే అకౌంట్‌లోనే క్రెడిట్ చేస్తున్నాను అనుకోండి. అంటే నేను ఓవరాల్ ఇన్‌కమ్ మొత్తం చూస్తున్నాను అంతే. స్పెసిఫిక్‌గా పర్టిక్యులర్ కోర్స్ నుంచి ఎంతొచ్చిందనేది నేను చూడట్లేదు. ఓకే. సో, ఎప్పుడైనా ఏది మంచిది అనంటే విడివిడిగా అకౌంట్స్ క్రియేట్ చేయడం అనేదే మంచి పాయింట్ అనమాట. ఎందుకంటే తను అప్పుడు ఐ మీన్ మనం అప్పుడు వాళ్ళకి ఒక సజెషన్ అనేది ఇవ్వచ్చు. సార్ మీకు ఈ సర్విస్ నుంచి ఎక్కువ ఇన్‌కమ్ వస్తుందండి. మీరు దాని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తే ఇంకా మీకు ఇన్‌కమ్ అనేది గ్రోత్ త్వరగా అవుతుంది అని మనం ఒక సజెషన్ అనేది కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, ఇక్కడ నేను హెయిర్ కట్ ఇన్‌కమ్ అనేది క్రియేట్ చేశానండి. ఇది బిజినెస్ నుంచి ఎర్న్ అయింది కాబట్టి ఇది మనకి డైరెక్ట్ ఇన్‌కమ్ కింద అవుతుంది. ఓకే. నెక్స్ట్ షేవింగ్ ఇన్‌కమ్. ఇది గూడా బిజినెస్ ఆపరేషన్స్ నుంచి వచ్చింది కాబట్టి డైరెక్ట్ ఇన్‌కమే అవుతుంది. నెక్స్ట్ పే ఫేస్ ప్యాక్. ఒక్క నిమిషం. ఇది కూడా డైరెక్ట్ ఇన్‌కమే అవుతుందండి. ఓకే. సో, నెక్స్ట్ డ్యూరింగ్ ద మంత్ 20 కస్టమర్స్. 20 కస్టమర్స్‌లో 8 రెగ్యులర్ కస్టమర్స్ హెయిర్ కట్‌కొచ్చారు. 50 కస్టమర్స్‌లో 12 రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. 15 కస్టమర్స్ ఫర్ ఫేస్ ప్యాక్. అందులో రెగ్యులర్ కస్టమర్స్ అని పర్టిక్యులర్‌గా లేరు. అది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇంతమంది కస్టమర్స్ వచ్చారు. సో, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఏంటి? దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంఆర్‌పీ ప్రైస్ అండి హెయిర్ కటింగ్ రూపీస్ 100 ఓకే. ఇంటూ ఎంతమందొచ్చారు టోటల్‌గా? 20 కస్టమర్స్. అంటే నేను దాని నుంచి క్యాష్ ఎంత తీసుకున్నాను? 2000 ఒకటి 20 కస్టమర్స్ వచ్చారు పర్ హెయిర్ కట్ సర్వీస్‌కి. ఒక్కొక్క సర్వీస్ నేను ఇచ్చినందుకు ఎంత చార్జ్ చేస్తున్నానంటే 100. సో, 20 కస్టమర్స్ ఇంటూ రూపీస్ 100. 20 ఇంటూ 100 2000 రూపీస్ అవుతుంది. ఇన్క్లూడ్ 8 రెగ్యులర్ కస్టమర్స్ ఇందులో డిస్కౌంట్ అనేది ఇచ్చాడండి. ఓకే. అది డిస్కౌంట్ అనేది మనం ఎలా కాలిక్యులేట్ చేసి దాని నుంచి ఎలా డిడక్ట్ చేయాలనేది మనం ఎంట్రీ పాస్ చేసేటప్పుడు చూద్దాం. ఓకే. ఓవరాల్‌గా మన ఇన్‌కమ్ కాలిక్యులేట్ చేసేటప్పుడైతే ఇలా చేయాలి. నెక్స్ట్ ఫర్ షేవింగ్ ఇన్‌కమ్ అనుకోండి. రూపీస్ 50 ఇంటూ టోటల్‌గా ఈ సర్వీస్‌కి ఎంతమంది కస్టమర్స్ వచ్చారంటే 50. 50 ఇంటూ 50 2500. ఓవరాల్‌గా తనకి జనరేట్ అయిన బిజినెస్ ఇన్‌కమ్ 2500. ఇందులో నుంచి మళ్ళీ మనం డిస్కౌంట్ అనేది తీసేయాలి. ఎందుకంటే రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్స్‌కి డిస్కౌంట్ అనేది ఇచ్చాడు కదా అతను. ఆ డిస్కౌంట్ అనేది తీసేయగా మిగిలిన అమౌంట్ మాత్రమే మనకి క్యాష్ అనేది ఈ సెలూన్ షాప్‌లో ఇన్ అయినట్టు కాలిక్యులేట్ చేయాలి. ఓకే. ఆ డిస్కౌంట్ అనేది ఎలా లెస్ చేస్తాం అనేది మనం చూద్దాం ఎంట్రీ చేసేటప్పుడు. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి 10థ్ పాయింట్ ఈ ఫర్గాట్ టు పే ఎలక్ట్రిసిటీ బిల్. ఎలక్ట్రిసిటీ బిల్ అనే ఒక అకౌంట్ మనం క్రియేట్ చేయాలండి. ఓకే. సెలూన్ షాప్ పర్సన్‌కి ఎలక్ట్రిసిటీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ తనకేమవుతుంది అంటే కంపల్సరీగా తన సర్వీస్‌లో భాగమే అవుతుందండి. అంటే తను ఏసీ గాని, లేదంటే ఫ్యాన్స్ గాని, ట్రిమ్మర్స్ గాని ఇయన్నీ పవర్‌తో
కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు తనకి ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, సేల్స్కి రిలేటెడ్గా వెళ్తున్నాయి. అంటే కస్టమర్స్ వచ్చినప్పుడు ట్రిమ్మింగ్ చేయడం కానీ అదంతా కూడా పవర్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి అది సేల్స్కి రిలేటెడ్గా అవుతుంది. కాబట్టి ఒక్క నిమిషం, అది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది అనమాట. ఓకే, సో పెనాల్టీ ఉంది చూసారా, అది మనం పెనాల్టీ అనేది సపరేట్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నానండి. ఎందుకు పెనాల్టీ అనేది మనం రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ కింద కన్సిడర్ చేయకూడదండి, అది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఎందుకు రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ కింద కన్సిడర్ చేయకూడదు అంటే మనం డైలీ పే చేయంగా, మంత్లీ దాన్ని పే చేయంగా. అది అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళు డిలే చేయటం వల్ల ఆ ఎక్స్పెన్సెస్ అయింది తప్ప వాళ్ళు ఆన్ టైంలో పే చేస్తుంటే ఆ ఎక్స్పెన్సెస్ అనేది జరిగి ఉండేది కాదు. అంటే అది అబ్నార్మల్ అనమాట. నార్మల్ ఎక్స్పెన్సెస్ కాదు, అబ్నార్మల్ ఎక్స్పెన్సెస్ అంటారు. అంటే అనుకోకుండా ఒక మిస్టేక్ జరగటం వల్ల, అనుకోకుండా ఒక సిట్యువేషన్ జరగటం వల్ల ఆ ఎక్స్పెన్సెస్ అనేవి అయినాయి. అంటే ఆ ఎక్స్పెన్సెస్ మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఉండవు. ఓకే, వాటిని అన్నిటిని కూడా అబ్నార్మల్ ఎక్స్పెన్సెస్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకు సెపరేట్ చేస్తామంటే అది మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్లో ఇంక్లూడ్ అవ్వకూడదు. ఎందుకంటే ఆ ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్లూడ్ అయిందనుకోండి, ఆ ప్రైజెస్ మనం ఇండైరెక్ట్గా కస్టమర్ మీద ఛార్జ్ చేయాలి. అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇది మన డిఫాల్ట్ వల్ల జరిగింది తప్ప యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్లో ఈ కాస్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ఇంక్లూడ్ అవ్వదు కదా. అందుకని ఈ అబ్నార్మల్ ఎక్స్పెన్సెస్ అనేవి కూడా కస్టమర్ మీద మనం ఛార్జ్ చేయకూడదు. ఆ వచ్చిన ప్రాఫిట్లో నుంచే మనం దీన్ని పే చేస్తూ ఉండాలి. ఓకే, సరే. ఓకే అండి, బ్యాక్ వెళ్దాం. గేట్ వెబ్ టాలీ మనం హోమ్ పేజ్లోకి వచ్చాం. సో ఇక్కడ మనం వోచర్స్లోకి వెళ్దాం. 1 by 1 ఎంట్రీస్ అనేవి పాస్ చేద్దాం. యాజ్ యూజువల్ ఫస్ట్ పాయింట్ మిస్టర్ రఘు క్యాపిటల్ అకౌంట్, క్యాష్ అనేది ఇన్ అయింది కాబట్టి అది రిసిప్ట్ వోచర్లోకి వస్తుంది. క్యాష్ రఘు క్యాపిటల్ ఎంత అంటే 1,50,000. మీరు కంపల్సరీగా నేరేషన్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు స్కిప్ చేయకుండా కంపల్సరీ దాన్ని ఎంట్రీ చేయండి. ఎందుకంటే రియల్ టైంలో మీరు కంపల్సరీ ఎంట్రీ చేయాల్సిందే. నేను ఇక్కడ టైం సేవ్ అవుతుంది కాబట్టి నేను వాటిని ఎంట్రీ చేయట్లేదు. నెక్స్ట్, ఈ పర్చేజ్డ్ 3 కస్టమర్ చైర్స్. ఆల్వేస్గా పర్చేజ్డ్ అంటే క్యాష్ మనం పే చేస్తున్నట్టే కాబట్టి పేమెంట్ వచ్చర్లో వస్తుంది. క్యాష్ ఫిక్స్డ్ అసెట్స్ కస్టమర్ చైర్స్ ఎంత అంటే 25,000. నెక్స్ట్, ఈ బాట్ శాంసంగ్ ఏసీ, ఇది కూడా మన పేమెంట్ వచ్చర్లోనే వస్తుంది ఎందుకంటే క్యాష్ పే చేస్తాం కాబట్టి. క్యాష్ ఫిక్స్డ్ అసెట్స్ శాంసంగ్ ఏసీ ఎంత అంటే 33,000. ఇక్కడ నేరేషన్లో రాసేటప్పుడు శాంసంగ్ ఏసీ బాట్ ఫర్ 33,000 విత్ 3 years వారంటీ. బ్రాకెట్లో ఆ వారంటీ కార్డు మీద ఏదైనా నెంబర్ ఉందనుకోండి, ఆ నెంబర్ కూడా మీరు ఈ నేరేషన్లో ఎంట్రీ చేయాల్సిందే. ఎందుకంటే మీరు 1 year తర్వాత 2 years తర్వాత ఈ ట్రాన్సాక్షన్ చూసుకున్నప్పుడు మీకు క్లియర్ రిఫరెన్స్ అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. నేరేషన్ అందుకే యూజ్ చేస్తారు. ఇలా వారంటీ నెంబర్స్ కానీ లేదా బిల్ నెంబర్స్ కానీ ఇన్వాయిసెస్ నెంబర్స్ కానీ కంపల్సరీ మనం ఆ ట్రాన్సాక్షన్లో ఎంట్రీ చేయాలి అకౌంటింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే ఈ రోజుకి మనకు గుర్తుంటాయి, 1 year తర్వాత ఈ రోజు ఎంటర్ చేసిన ట్రాన్సాక్షన్స్ ఏవి మనకి గుర్తుండవు. కానీ 1 year తర్వాత అంటే 1 year బ్యాక్ ట్రాన్సాక్షన్స్ మనం వెరిఫై చేసేటప్పుడు మనకి ఈజీ అవడం కోసం నేరేషన్లో అన్ని డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలండి. ఓకే, నెక్స్ట్, ఈ బాట్ అదర్ ఎక్విప్మెంట్స్. ఆల్వేస్గా ఇది కూడా పేమెంట్ వచ్చర్లోనే వస్తుంది. ఫిక్స్డ్ అసెట్స్ 25,000. సేఫ్. ఓకే, ఇక్కడ ఈ 5, 6, 7 పాయింట్స్ కొంచెం పేషెన్స్గా జాగ్రత్తగా వినండి. కొంచెం లిటిల్ కన్ఫ్యూజ్ అవుతారు. బట్ నేను మీకు అర్థమయ్యే వరకు మళ్ళీ నేను సెకండ్ టైం థర్డ్ టైం కూడా మీకు చెప్తాను. అంటే ఇక్కడ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు అంటే డిస్కౌంట్ ఉంటుంది కదా, ఆ డిస్కౌంట్ ఎలా క్యాలిక్యులేట్ అయింది, డిస్కౌంట్ ఎందుకు ఇలా వచ్చిందని ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. నేను మీకు 2 times చెప్తాను, మీకు ఇది ఈజీ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ట్రాన్సాక్షన్ నార్మల్గా ఈ 9th ట్రాన్సాక్షన్ డిస్కౌంట్ అనేది లేదు అనుకోండి, ఎంట్రీ ఏమొస్తుందో చూడండి. కస్టమర్స్ దగ్గర నుంచి మనం సర్వీస్ అనేది ఇచ్చినందుకు, హెయిర్ కట్ అనే సర్వీస్ ఇచ్చినందుకు కస్టమర్స్ మనకి పే చేస్తున్నారు కాబట్టి క్యాష్ మనకి ఇన్ అవుతుంది. క్యాష్ అకౌంట్ డెబిట్.
ఓకే. హెయిర్ కట్ ఇన్కమ్ ఎంత? 20 ఇంటూ 100. 20 కస్టమర్స్ వచ్చారు. ఒక్కొక్క కస్టమర్ దగ్గర నుంచి మనం 100 రూపీస్ చార్జ్ చేసాం కాబట్టి 2000. 2 ఇదేంటిది మనకి ఇన్కమ్. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఇన్కమ్ని మనం ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఇక్కడ మనం ఈ అకౌంట్కి ఏ నేమ్తో క్రియేట్ చేసాం? హెయిర్ కట్ ఇన్కమ్. క్రెడిట్ 2000. ఓకే. దీని వరకు ఓకే కదండి? దీని వరకు ఏ డౌట్ లేదు కదా మీకు? ఓకే సార్. ఓకే. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. డిస్కౌంట్ ఉంది. ఏంటి? ఇక్కడ 8 రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. 9th పాయింట్లో మీరు చూడండి. రెగ్యులర్ కస్టమర్స్కి 15% డిస్కౌంట్ ఇచ్చామంటున్నాడు. 15% అంటే టోటల్గా మనం ఈ 2000 క్యాష్ అని ఏదైతే మనం ఎంట్రీ చేస్తున్నామో 2000 క్యాష్ అనేది మనకి రాలేదు. అందులో కొంత అమౌంట్ డిస్కౌంట్ అనేది ఇచ్చాం. అంటే తగ్గించి తీసుకున్నాం. 100 రూపీస్ తీసుకోవాలా వాళ్ళ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఛార్జ్ ఎంత? 100 రూపీస్. డిస్కౌంట్ ఎంత ఇచ్చాం? 15%. అంటే 100లో 15% తీస్తే మనకి ఎంత వచ్చింది? 85 రూపీస్. ఎంతమంది కస్టమర్స్ దగ్గర నుంచి? ఓన్లీ 8 కస్టమర్స్. అంటే 15 రూపీస్లో మనం డిస్కౌంట్ అనేది 8 కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకోలేదు. అంటే ఆ 15 రూపాయలు 8 కస్టమర్స్ దగ్గర నుంచి రాలేదు. ఓకే. అంటే 100లో 15 రూపాయలు డిస్కౌంట్ కాబట్టి 8 మంది కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకోలేదు కాబట్టి అది ఎంత అవుతుంది? 120 రూపీస్ డిస్కౌంట్ వాల్యూ. ఓకే. మీరు తెలిసిన వాళ్ళే కదండి. 100 రూపాయలు అక్కర్లేదండి. 85 రూపీసే మాకు పే చేయండి అని చెప్పి. అంటే 15 రూపీస్ మనకి రాలేదుగా. సో ఈ 120 రూపీస్ ఇందులో లెస్ అవ్వాలండి. ఎందుకంటే ఆ క్యాష్ మనకి రాలేదు. డిస్కౌంట్ ఇచ్చాం. ఓకే. ఇప్పుడు మీకు టాలీ ఫీజు 7500 అని నేను చెప్తే ఓకే. 7500 యాక్చువల్‌గా నాకు క్యాష్ ఇన్ అవ్వాలి. కానీ మీరు నాకు పే చేసింది 7000 అవుతుంటే ఆ 500 ఏంటి? డిస్కౌంట్. క్యాష్ నాకు ఎంత ఇన్ అయింది? 7000. టాలీ ఫీజు 7500 ఉన్నా సరే మీరు నాకు ఇచ్చిన క్యాష్ 7000. 500 ఏంటి? డిస్కౌంట్. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఏంటో చూద్దాం. ఎలా వస్తుంది? హ్మ్. సో ఇక్కడ డిస్కౌంట్ మనకొచ్చింది 120 రూపీస్ కాబట్టండి. సో క్యాష్ అకౌంట్ డెబిట్. ఈ 120 అనేది 2000లో లెస్ చేసేయండి. 2000 యాక్చువల్‌గా ఎంఆర్‌పీ ప్రైస్. ఓకే. అందులో మనం 120 అనేది డిస్కౌంట్ ఇచ్చాం. అంటే క్యాష్ ఎంత తీసుకున్నాం? 8, 18, 80. ఓకే. డిస్కౌంట్ అనేది మనకి లాస్ అవుతుంది. ఓకే. ఆర్ ఎక్స్‌పెన్స్. లాస్ గాని, ఎక్స్‌పెన్స్ గాని రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటాం. సో అది 120 రూపీస్. 2 హెయిర్ కట్ ఇన్కమ్. అకౌంట్ క్రెడిట్ 2000. మీకు స్టార్టింగ్‌లో చెప్పాను. ఎప్పుడు కూడా మన సర్వీస్ ఇచ్చే ఛార్జ్ అనేది ఎంఆర్‌పీ ప్రైస్‌కే మన అకౌంటింగ్‌లో చూపించాలి. లేదంటే దాని వాల్యూ తగ్గిపోతుంది. మీకు అప్పుడు స్టార్టింగ్‌లో కార్ ఎగ్జాంపుల్ చెప్పాను. మీకు ఒక కార్ అనేది గిఫ్ట్‌గా వచ్చిందనుకోండి. మీరు ఎటువంటి మనీ పే చేయకుండా మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో కార్ అకౌంట్ డెటార్ 0 అని చూపించారనుకో ఆ కార్ వాల్యూ ఏమవుతుంది? 0 అయిపోతుంది. అంటే అక్కడ మీరు కార్ వాల్యూ 0కి చూపిస్తున్నారంటే అసలు నథింగ్. దానికి వాల్యూ లేదని అర్థం. సో అక్కడ మనం ఏమని చేయాలి? కార్ అకౌంటే డెబిట్. ఫర్ ఎగ్జాంపుల్ అది 10 లాక్స్ ఉంటే 10 లాక్స్ అనేది మనం డెబిట్ చేయాలి. 2 సారీ డిస్కౌంట్ అకౌంట్‌లో మళ్ళీ 10 లాక్స్ అనేది మనం చూపించాలి. అప్పుడు ఆ కార్ వాల్యూకే ఉంటుంది. ఇక్కడ క్యాష్ బ్యాలెన్స్ అనేది మనం ఎటువంటి అమౌంట్ పే చేయలేదు కాబట్టి 0నే ఉంటుంది. డిస్కౌంట్ అకౌంట్‌లో 10 లాక్స్ ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్‌లీగా ఇక్కడ హెయిర్ కట్ ఇన్కమ్ అనేది 2000 ఎంఆర్‌పీ ప్రైస్‌కే మనం ఎప్పుడు చూపించాలి. దాన్ని ఎప్పుడు తగ్గించకూడదు. దాన్ని తగ్గిస్తే ఏమవుతుంది? ఆ సర్వీస్ కాస్ట్ మనం తగ్గించేసినట్టే. అంటే దాని ఎంఆర్‌పీ ప్రైస్ మనం చేంజ్ చేసినట్టు. ఓకే. సో ఈ ఎంట్రీ అనేది మనకి రావాలి. ఓకే. ఓకేనండి. మీకు అర్థమైందా? అర్థమైంది సార్. మీకు ఇంకో సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సోప్ వాల్యూ
ఫర్ ఎగ్జాంపుల్ సింతాల్ సోపు ఎంఆర్పి ప్రైస్ 50 రూపీస్ ఉందనుకోండి. వాడు దాని మీద ఒక 10 రూపీస్ ఆఫర్ అనేది పెట్టాడు అనుకోండి. మనం ఇక్కడ సింతాల్ సోప్ వాల్యూ ఎంత అంటే 50 రూపీస్ కిందే కన్సిడర్ చేయాలి. కానీ వాడికి వచ్చిన క్యాష్ ఎంత 40 రూపీస్. మిగిలిన 10 ఏమైంది డిస్కౌంట్. అలా కాకుండా ఓకే సింతాల్ సోప్కి యాక్చువల్గా క్యాష్ 40 రూపీసే కదా మనం తీసుకుంది, మనం కూడా సింతాల్ సోప్ వాల్యూ 40కి చూపిస్తే దాని ఎంఆర్పి ప్రైస్ మనం చేంజ్ చేస్తున్నట్టు అనమాట. దాని ఎంఆర్పి ప్రైస్ చేంజ్ అయిపోయింది అంటే ప్రొడక్ట్ ప్రైస్ చేంజ్ అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ చేంజ్ అవుతుంది. ఓవరాల్గా ప్రాఫిట్ మార్జిన్ మీద మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే, సో ఎప్పుడు కూడా ఎంఆర్పి ప్రైజెస్ని మనం టచ్ చేయకూడదు. యాక్చువల్ ఎంత ఉందో ఆ వాల్యూకి మనం చూపించాలి. తగ్గించేస్తే అది డిస్కౌంట్ అకౌంట్లో చూపించాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది బిజినెస్ ఇన్కమ్ కాబట్టి ఇది మనకి రెసిప్ట్ వచ్చి వస్తుందండి. ఇది ఇన్కమ్ ఇన్ అయింది కాబట్టి. ఓకే, సో నేను క్యాష్ ఇక్కడ హెయిర్ కట్ ఇన్కమ్ 2000. ఓకే అండి, బట్ ఇక్కడ డిస్కౌంట్ అకౌంట్ మనం క్రియేట్ చేయలేదండి. ఓకే, నేను కావాలని అది స్కిప్ చేశాను ఎందుకంటే షార్ట్ కట్ మెథడ్ ఒకటి ఉంది. మనం ఎప్పుడు కూడా గేట్వే ఆఫ్ టాలీ హోమ్ పేజ్లోకి వెళ్ళి అక్కడ మాస్టర్స్ క్రియేట్ ట్యాబ్లోకి వెళ్ళి అందులో లెడ్జర్స్లోకి వెళ్ళి ఆ లెడ్జర్స్లో మనకు కావాల్సిన అకౌంట్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఇన్ కేస్ మీరు అకౌంట్స్ అనేవి కొన్ని స్కిప్ అయిపోయినాయి అనుకోండి, అంటే క్రియేట్ చేయడం మర్చిపోయారు అనుకోండి, దానికి షార్ట్ కట్ ఏంటి అంటే ఆల్ట్ ప్లస్ సి అనమాట అండి. ఆల్ట్ ప్లస్ సి, సి ఫర్ క్రియేషన్. ఓకే, ఆల్ట్ ప్లస్ సి అనేది మన కీబోర్డ్లో టైప్ చేస్తే డైరెక్ట్గా మన క్రియేషన్ పేజీకి వస్తుంది. ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నాను డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్. ఇది అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఓకే, కంట్రోల్ చేసి సేవ్. ఎంత అంటే 120 రూపీస్ అండి. ఎందుకు 120 రూపీస్ అయింది? 100 రూపీస్ ఎంఆర్పి ప్రైస్, అందులో 15 రూపీస్ మనం ఇస్తున్న డిస్కౌంట్ అన్న ఆ 15 రూపీస్ మనం తీసుకోలేదు. ఎంతమంది దగ్గర నుంచి? 8 రెగ్యులర్ కస్టమర్స్ దగ్గర నుంచి. కాబట్టి 15 × 8 120 రూపీస్ అవుతుంది. ఓకే, సో క్యాష్ అకౌంట్ ఇప్పుడు ఎంత చూపిస్తుంది బ్యాలెన్స్ అంటే ఓన్లీ 1880. ఇది మాత్రమే మనకి క్యాష్ అనేది ఇన్నింది. ఓకే, సో కంట్రోల్ చేసి సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ షేవింగ్ ఇన్కమ్. ఈ షేవింగ్ ఇన్కమ్ కూడా చూడండి ఎంట్రీ. యాక్చువల్గా ఏంటి 50 రూపీస్ చార్జ్ చేస్తున్నాం ఆ సర్వీస్కి, 50 కస్టమర్స్ వచ్చారు. అంటే ఇక్కడ ఏంటి క్యాష్ అకౌంట్ ఎంత డెబిట్ అవ్వాలి? 50 × 50 2500. అంటే డిస్కౌంట్ అనేది లేకపోతే. ఓకే, 50 రూపీస్ చార్జ్ చేస్తున్నాం, 50 కస్టమర్స్ వచ్చారు. సో 50 × 50 2500. 2 షేవింగ్ ఇన్కమ్ అకౌంట్. మన ఇన్కమ్ అకౌంట్లో ఎంత క్రెడిట్ అవుతుంది? ఆల్వేస్గా 2500 అనేది క్రెడిట్ అవుతుంది. డిస్కౌంట్ అనేది లేకపోతే అసలు ఏ కన్ఫ్యూజన్ లేదు. కానీ ఇక్కడ మనం ఎంత డిస్కౌంట్ అనేది ఇచ్చాం 15%. ఎంతమంది కస్టమర్స్కి? 12 కస్టమర్స్కి. ఓకే, ఈ 15% దేని మీద? 50 రూపీస్ మీద. ఓకే, సో 50 రూపీస్ మీద 15% డిస్కౌంట్ అంటే అండి $7.5 అండి. ఓకే, ఇంటూ 12 కస్టమర్స్ అంటే 90 రూపీస్. అంటే ఈ 90 రూపీస్ మనం తీసుకోలేదు, రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి. సార్ మీరు రెగ్యులర్గా వస్తున్నారు కదండి, ఇది తగ్గించి ఇవ్వండి అని వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. అంటే ఈ 90 రూపీస్ మనకి క్యాష్ అనేది రాలేదు. ఓవరాల్గా మనకు రావాల్సిన క్యాష్ ఎంత? 2500. ఇందులో నుంచి 90 లెస్ చేశాడు. ఓకే, అంటే అక్కడ మ్యాక్స్ క్యాలిక్యులేషన్ లాగా -90 అని పెట్టద్దు. అక్కడ ఏంటి అంటే క్యాష్ అకౌంట్, డిస్కౌంట్ అకౌంట్, ఈ రెండు డెబిట్ అవుతాయి. 2 షేవింగ్ ఇన్కమ్ అకౌంట్. షేవింగ్ ఇన్కమ్ అకౌంట్ ఎప్పుడు కూడా ఎంఆర్పి ప్రైస్కే చూపించాలి కాబట్టి 2500. డిస్కౌంట్ 90 రూపీస్. 90 రూపీస్ ఎలా వచ్చింది? మనం ఇక్కడ ఈ 50 రూపీస్లో 15% డిస్కౌంట్ ఇచ్చాం.
అంటే 7 రూపీ 50 పైసా. 50 రూపీస్ ఇంటూ 15% డిస్కౌంట్. ఓకే. ఎంతమంది కస్టమర్స్కి? 12 కస్టమర్స్కి. 12 ఇంటూ 7.5 వేస్తే 90 వస్తుంది. సో 2500లో ఎంఆర్పి ప్రైస్లో మనం 90 రూపీస్ డిస్కౌంట్ తీసేస్తే మనకు వచ్చిన క్యాష్ 2410 అనమాట. ఇలా వస్తుంది ఎంట్రీ అనేది. ఓకేనండి, మీకు అర్థమైందా? ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు నేను క్లిక్ చేసి మన టాలీలో ఎంట్రీ చేద్దాం. యాజ్ యూజువల్ క్యాష్. ఇక్కడ మన షేవింగ్ ఇన్కమ్. షేవింగ్ ఇన్కమ్ ఎప్పుడు కూడా ఎంఆర్పి ప్రైస్. ఎంఆర్పి ప్రైస్ ఏంటి? 50 రూపీస్ ఇంటూ 50 కస్టమర్స్ 2500. డిస్కౌంట్ ఎంత ఇచ్చాం? డిస్కౌంట్ ఎలా ఈ అకౌంట్లో 90 రూపీస్. 90 రూపీస్ ఎలా వచ్చింది అని అంటే 50 రూపీస్లో మన 15% డిస్కౌంట్ ఎంత? 7.5 రూపీస్ ఇంటూ 12 కస్టమర్స్. ఓకే, నేను ఇక్కడ మీకు రాస్తాను, మీరు వీడియో వాచ్ చేసేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. బిఈ డిస్కౌంట్ allowed to రెగ్యులర్ కస్టమర్స్ ఎంత అంటే 50 ఇంటూ 15% ఈక్వల్ టు 7.5 ఇంటూ 12 కస్టమర్స్ ఈక్వల్ టు 90. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ. నెక్స్ట్ ఈ చార్జ్ రూపీస్ 250 ఫేస్ ప్యాక్ ఇన్కమ్. 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంట. సో ఎంతమంది కస్టమర్స్ వచ్చారు? 15 కస్టమర్స్. ఇక్కడ ఎవరు రెగ్యులర్ కస్టమర్స్ లేరండి. ఈ ఫేస్ ప్యాక్ వచ్చిన వాళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ ఎవరు లేరు. రెగ్యులర్ కస్టమర్స్ ఎవరు లేరంటే డిస్కౌంట్ లేదని అర్థం. సో అసలు ఇక్కడ ఏ గొడవ లేదు. 250 ఇంటూ 15 మన ఎంఆర్పి ప్రైస్ ఎంతో అంత అమౌంట్ మనం తీసేసుకున్నాం అని అర్థం. ఓకే, 3750 వస్తుంది. సో క్యాష్ అనేది మనకి ఎంత ఇన్ అయింది అని అంటే ఎటువంటి డిస్కౌంట్ లేదు కాబట్టి 3750 టు ఫేస్ బ్యాక్ ఇన్కమ్. అకౌంట్ క్రెడిట్ 3750. ఓకే, ఈ ఎంట్రీ అనేది మనం పాస్ చేద్దాం. ఓకే, సో ఇది కూడా మన రిసిప్ట్ అకౌంట్లో క్యాష్ షేవింగ్ ఇన్కమ్ 3750. 3750 ఎలా వచ్చిందంటే 250 రూపీస్ పర్ కస్టమర్కి మనం ఛార్జ్ చేస్తున్నాం. టోటల్గా మన దగ్గరికి 15 కస్టమర్స్ వచ్చాయండి. ఇక్కడ మనం ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వలేదు కాబట్టి, అంటే రెగ్యులర్ కస్టమర్స్ ఎవరు లేరు కాబట్టి మనకి డిస్కౌంట్ అనే అకౌంట్ ఇక్కడ రాలేదు. నెక్స్ట్ పవర్ బిల్ పేమెంట్ వచ్చారు. ఆల్వేస్ క్యాష్ అనేది మనం పే చేసాం కాబట్టి పేమెంట్. ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత అమౌంట్ అంటే 1200 ఎంటర్. సేవ్ చేస్తుంది. కానీ ఇది మనం ఆన్ టైంలో పే చేయలేదు కాబట్టి పెనాల్టీ పే చేసామండి. దానికి కూడా ఒక ఎంట్రీ క్యాష్ పెనాల్టీ ఎందుకంటే 100 రూపీస్. ఓకే, సో మనం రెగ్యులర్గా జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంట్రీ చేసేస్తామండి. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్లో కొత్త విషయం ఏంటి అంటే మనం అమౌంట్ కానీ అకౌంట్ కానీ రాంగ్ చేసినప్పుడు ఎలా రివర్స్ చేసుకుంటాం. ఓకే, అందులో ఫస్ట్ మనకి రివర్స్ చేయాల్సిన ఎంట్రీ ఏంటి? ఈ పర్చేజ్డ్ చైర్ రూపీస్ 27,000. మనం చైర్ వాల్యూ ఎంత ఎంటర్ చేసాం? 25,000. అంటే తక్కువ వాల్యూకి మనం ఎంటర్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా మనం సరి చేస్తామనంటే డే బుక్లోకి వెళ్ళండి. ఓకే, ఆ రోజు ఏ రోజైతే మనం ట్రాన్సాక్షన్ ఎంట్రీ చేసామో ఆ డేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, F2 అనేది క్లిక్ చేస్తే ఆ డేట్ వస్తుంది. ఆ డేట్ ఎంటర్ చేసిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడుంది? చైర్స్. ఓకే, ఇది పేమెంట్ వచ్చారు. అది సెలెక్ట్ చేసుకుని ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత ఎంటర్ ఎంటర్ ఎంటర్. అమౌంట్ కాలం దగ్గరికి వచ్చినప్పుడు 27,000 అని ఎంటర్ చేశాను. సింపుల్. మనం టాలీలో అకౌంట్స్ కానీ అమౌంట్ కానీ చేంజ్ చేయడం చాలా ఈజీ అనమాట అండి. నెక్స్ట్ రాంగ్ ఎంట్రీ ఏంటి? పవర్ బిల్ పెనాల్టీ అనేది మనం 100 రూపీస్ కాదు 75 రూపీసే పే చేసా ఉంటున్నారు. కాబట్టి ఆ వోచర్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ బటన్ ఓపెన్ చేయండి. ఆ వోచర్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత అమౌంట్ కాలం దగ్గరికి రండి. ఎంటర్ బటన్ ప్రెస్ చేసి 75 సేవ్. నెక్స్ట్ ఇంకో రివైజ్డ్ ఎంట్రీ ఏంటి? డ్యూరింగ్ ద మంత్ 22 కస్టమర్స్. ఇక్కడ మనం యాక్చువల్గా ఎంత అనుకున్నాం? 20 కస్టమర్స్. కానీ 22 కస్టమర్స్ వచ్చారంట. కానీ 8 రెగ్యులర్ కస్టమర్స్ అనే డేటా కరెక్టే.
టోటల్ కస్టమర్స్ అయితే 2 కస్టమర్స్ పెరిగారండి. 2 కస్టమర్స్ పెరిగారంటే మన ఇన్‌కమ్ ఎంత పెరిగినట్టు? 2 కస్టమర్స్ ఇంటూ మన హెయిర్ కట్‌కి, సర్వీస్‌కి ఎంత చార్జ్ చేస్తున్నాం? రూ. 100. 2 ఇంటూ 100 200 వాల్యూ పెరగాలి. ఓకే. సో, ఇక్కడ హెయిర్ కట్ ఇన్‌కమ్ ఎక్కడుంది? అది సెలెక్ట్ చేసుకొని ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఆ వోచర్ ఓపెన్ అవుతుంది. హెయిర్ కట్ ఇన్‌కమ్ 2000 నుంచి 200 ఇంక్రీజ్ చేసి చూపించాలి కాబట్టి 2200. ఓకే అండి. సేవ్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం బ్యాక్‌కెళ్ళి బ్యాలెన్స్ షీట్ అనేది చూస్తే ఇక మనకి తెలిసిపోతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌ని మనం మైనస్ చేసి చూస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌ని మనం మైనస్ చేసి చూస్తే క్లియర్‌గా తెలిసిపోతుందండి. మనం ఇన్వెస్ట్ చేసింది 1,50,000 కానీ మనకొచ్చిన ప్రాఫిట్ 1,57,000 అంటే మనకొచ్చింది ప్రాఫిట్. అంటే మన కంపెనీ వాల్యూ 7,000 రూపీస్ పెరిగిందని అర్థం అనమాట. ఓకే. సో, ఇది నేను స్టాప్ చేస్తున్నానండి రికార్డింగ్.